రైట్. కృష్ణరాజు గారు, ముందుగా దీని మీద క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఏమిటి ఈ పరిస్థితి? ఆ మధ్య చూసాం శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఎవరో గేటు పెట్టే డబ్బులు వసూలు చేయటం ఇట్లాంటివన్నీ చేశారని ఒక ఎమ్మెల్యే గారు. ఇప్పుడేమో లోకేష్ గారేమో తెలుగుదేశం అదే వైసీపీ వాళ్ళని మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఇంకో పక్కేమో ఇది జరుగుతూ ఉంది. స్వయంగా చూశాం కదా, ఎమ్మెల్యే అవినీతి దాహం, సిమెంట్ పరిశ్రమలకు స్థాపం, పల్నాడు జిల్లాలో భవ్య చెట్టినాడు సంస్థలపై గూండాగిరి అంటూ నిన్న పత్రికల్లో కూడా వార్త వచ్చింది. కాసు మహేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమిటి ఈ పరిస్థితి, దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఈ కూటమి ప్రభుత్వ మీద వస్తున్న అవినీతి ఆరోపణల్లో అవాస్తవాలంటూ ఏమి లేవండి, అన్ని వాస్తవాలే ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోడి గుడ్ల మీద కూడా, అంటే చికెన్ గతంలో ఏంటంటే ఈ ఈ రాయలసీమ ప్రాంతాల్లో మీరు ఇన్ని కోళ్ళను అమ్మితే కోడికి మాకు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు గుడ్ల మీద కూడా, ఇది మీరు ఉత్పత్తి చేసే గుడ్ల మీద కూడా మాకు ఇన్ని పైసలు ఇవ్వాలని చెప్పి లంచాలు వసూలు చేస్తున్న ఏకైక ప్రజాప్రతినిధులు ఎవరున్నారంటే వారు కూటమికి చెందిన వారే. దానికి వారు వీరని లేదండి. ఆ 3 పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఈ అవినీతి విషయంలో పోటీ పడుతున్నారు. నిజానికి ఏంటంటే తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధిలో 2వ స్థానంలో ఉందంట, కానీ అవినీతిలో అగ్రస్థానంలో ఉంది. ఆ విషయాన్ని వారు గమనిస్తే మంచిది, లేకపోతే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పడం కదండి, తిరుగుబాటు చేస్తారు. ఒకప్పుడు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం అని చెప్పి. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి క్రమంగా. రైట్. అయితే ఎరపతినేని మీద వచ్చిన ఆరోపణల మీద ఖండన కానీ ఇట్లా ఏమన్నా వచ్చినాయండి? ఆయన ఖండించడం కానీ, ప్రభుత్వం ఖండించడం కానీ, పార్టీ వాళ్ళు ఖండించడం కానీ ఏమైనా చేశారా లేదా? లేదండి. ఇప్పుడు ఒకేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఓదర కొడుతున్నారు. మరోవైపు ఎవరన్నా బిజినెస్ చేస్తాం లేదా ఇండస్ట్రీ పెడతామంటే వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేసి తుప్పును మాత్రం బయటపడేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఈ కూటమి పాలకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయులు లోకేష్ గారు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. అనవసరమైన విషయాల మీద ఎక్స్ పోస్టులు లేదా ఇంకో పోస్టులు పెట్టి ప్రచారం పొందడం కాదండి. ఇది చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే మీకు ఇందాక వారు చెప్పినట్టు ఆ 2 ఫ్యాక్టరీలు కూడా చాలా ప్రముఖమైన కంపెనీలకు చెందిన ఫ్యాక్టరీస్ అండి. కూడా అటువంటి వారికి దిక్కు లేదు అంటే ఇక సామాన్యులు వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ వీళ్ళు పెట్టగలరా? మీకు ఒక విషయం చెప్తానండి. దాదాపు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం ఎన్ఆర్ఐ ఒక ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా ఇండస్ట్రీ పెడదామని చెప్పి వచ్చి దాదాపు 200 కోట్ల రూపాయలు, అంటే ఫ్రెండ్స్ తో కలిపి 200 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ పెడదామని చెప్పి వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఏ మాత్రం మార్పు లేదు, అవినీతి అలాగే ఉంది, రెడ్ టేపిజం అలాగే ఉంది, అధికారుల మార్పు లేదు, రాజకీయ నాయకుల్లో మార్పు లేదు అని చెప్పి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలను వారి పీకలను నొక్కే ప్రభుత్వంగా కనిపిస్తోంది కేసరి గారు. రైట్. లోకేష్ గారు మొన్న ప్రాజెక్టులకు రానికుండా వైసీపీ వాళ్ళు అడ్డం పడుతున్నారని, వైసీపీ ప్రాజెక్టులకు దుష్ప్రచారం చేస్తేనే రెడ్ బుక్ ప్రయోగిస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మీద ప్రయోగించవచ్చు కదా. ఆయన మూలంగా ఓపెన్గా ఇంత ధైర్యంగా కాసు మహేష్ రెడ్డి గారు చెబుతున్నారు. ఆయన వల్ల అన్ని 3 సిమెంట్ ఫ్యాక్టరీలు అంటే కనీసం ఒక 7-8 మంది 10,000 మంది పైగానే బతుకుతూ ఉండేటువంటి సంస్థలకి ఆ పరిస్థితి వస్తే కనీసం ఖండన లేదు, ఏమీ లేదు.